వాళ్ళకి ఎవరికన్నా 2 ఎకరాలు ఉంటే ప్రభుత్వం ఇంకొక ఎకరం కొనిస్తుంది, 1 ఎకరం ఉంటే ప్రభుత్వం 2 ఎకరాలు కొనిస్తుంది, 3 ఎకరాలు ఒక ఎకనామిక్ యూనిట్ కాబట్టి మంచి పద్ధతిలో ఉంటుంది కాబట్టి దళిత ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పైకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకున్నది. కాబట్టి ఈ పథకాన్ని కూడా డెఫినెట్గా అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తూ, మరి ఈరోజు మున్సిపల్ మాకు మంచి ఆఫీస్ కావాలని చెప్పి చైర్మన్ గారు కోరినారు. వస్తుంటే అక్కడ బస్సు కూడా నేను ఆపి కూడా చూడడం జరిగింది. ఆర్మూర్లో మంచి మున్సిపాలిటీ ఆఫీసు త్వరలోనే నిర్మాణం చేస్తాం, దాన్ని శాంక్షన్ కూడా చేస్తామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మోడల్ కూరగాయల మార్కెట్ అన్నారు, చైర్మన్ గారు చాలా మంచి ప్రతిపాదన పెట్టినరు. ఖచ్చితంగా ఈరోజు కూరగాయలు అమ్మే పద్ధతి మనం మోరీల పక్కన బజార్ మీద పెట్టి అమ్ముతా ఉన్నాం. నాన్ వెజిటేరియన్ అంటే చేపలు మాంసం మార్కెట్లు కూడా శాస్త్రీయ పద్ధతిలో లేవు, అవన్నీ కూడా అన్ని పట్టణాలలో రావాల్సింది. మరి నేను మొట్టమొదటిసారిగా ఆర్మూర్ పట్టణం వచ్చిన కాబట్టి ఇక్కడ నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఆర్మూర్లో ఎయిర్ కండిషన్తో నడిచేటువంటి మంచి నాన్ వెజిటేరియన్ మార్కెట్ ఈ పట్టణంలో కట్టిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. కూరగాయల మార్కెట్ కూడా మంచి ఆరోగ్యప్రదమైన పద్ధతిలో హైజీనిక్ కండిషన్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. చిల్డ్రన్ పార్క్ కావాలని కూడా చైర్మన్ గారు అడిగినారు. మరి చిల్డ్రన్ పార్క్ కోసం జిల్లా కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కొత్త జాగా చూసినట్టయితే తప్పకుండా దాని చిల్డ్రన్ పార్క్స్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాకలి వాళ్ళు బట్టలు ఉతకడానికి ఆర్మూరు పట్టణంలో ధోబీ ఘాట్ కావాలని అడిగినారు. ఐ రిక్వెస్ట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు ట్రేస్ అవుట్ సమ్ ప్లేస్ ధోబీ ఘాట్ నిర్మించడానికి స్థానిక రెవెన్యూ అధికారులు కొంత స్థలం చూసినట్టయితే దాన్ని కూడా మంజూరు చేసి మంచి మోడర్న్ పద్ధతిలో బట్టలు ఉతికే విధంగా ధోబీ ఘాట్ కూడా ఆర్మూర్కు మంజూరు చేస్తామని మనవి చేస్తూ, మరి ఈరోజు నేను వచ్చిన సందర్భంలో మీరు ఇంత పెద్ద సంఖ్యలో మా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ హాజరై నాకు మంచి స్వాగతం తెలిపినందుకు, పట్టణంలో కూడా స్వాగతం తెలిపినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అధికారులకు, ఆర్మూర్ వేదిక నుంచి రాష్ట్ర అధికారులకు నేను ఒక మనవి చేస్తా ఉన్నా, నేను ఎక్కడ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినా దయచేసి స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టొద్దని నేను ప్రార్థిస్తా ఉన్నా. సంతోషమే కానీ ఈరోజు ఆ చిన్న పిల్లలు రోడ్డు మీద నిలుస్తుంటే నాకు కొంచెం బాధ కలిగింది. స్కూల్ పిల్లల్ని ఎక్కడ కూడా దయచేసి రోడ్ల మీదకి తేవద్దు, ఎండలో నిలబెట్టద్దు. దీన్ని అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ట్రిక్ట్గా పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ చిన్నారి పిల్లల్ని ఎండలు నిలబెట్టి మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు బాధ పెట్టడం సమంజసం కాదు, మంచిది కాదు. కాబట్టి ఆ పద్ధతి ఈ రోజు నుంచి బ్యాన్ చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్నపిల్లలను రోడ్ల మీద నిలబెట్టే పద్ధతి మంచిది కాదు, వద్దు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.